వెళ్దాం. నరసింహారావు గారు మీరు చెప్పండి, ఒక అగ్రరాజ్యమైనట్టు అమెరికా నిన్న పుతిన్ గురించి మాట్లాడుతూ పుతిన్ మొత్తం రష్యాను సర్వనాశనం చేసిస్తున్నామని చెప్పారు. ఇదే నేపథ్యంలో పుతిన్ నీ వ్యవహార శైలి మార్చుకో అని కూడా చెప్పారు. అదే వ్యవహారంలో ప్రస్తుతం ఏదైతే యుక్రెయిన్ రష్యాకు సంబంధించిన యుద్ధంలో కూడా జోక్యం చేసుకుంటాను, యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. కాకపోతే నిన్నటిగాక మొన్న అంటే సౌదీ అరేబియాలో గతంలో ఎప్పుడైతే ట్రంప్ ఉండేనో నేను ఆయుధాలు సరఫరా చేసి వివిధంగా నన్ను ఆదుకుంటున్న సౌదీ అరేబియాను నెత్తిన పెట్టుకుంటున్నానని చెప్పారు. ఈ విషయంలో మీరేమంటారండి? ఎస్ మిస్టర్ నరసింహారావు గారు. నరసింహారావు గారు మీ ఫోన్ మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి మీరు అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. యా సార్ ప్లీజ్. yes sir is okay right now please carry on. ఇవాళ రష్యా ఉక్రెయిన్ వారు దీర్ఘకాలంగా సాగటంలో ప్రాథమికమైంది ఇవాళ అమెరికానే. ఇవాళ ట్రంప్ ఉండొచ్చు, ఇంతకుముందు బైడెన్ ఉన్నారు. ఏమైనా అమెరికా ఆధ్వర్యంలో యూరోప్ దేశాలు నాటో ఆధ్వర్యంలో ఏంటంటే ఉక్రెయిన్ని వివాదాస్పదం చేసి ఇవాళ యుద్ధం సాగుతుంది. కాబట్టి దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ పోలీసుగా ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఉండటం అనేది ఇది ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నా సాగుతుంటే వరవడి. అందుకే ఇవాళ ఒక ప్రజాస్వామ్య దేశంలో ఆధునిక యుగంలో అత్యధిక అభివృద్ధి చెందినటువంటి అమెరికా ఇవాళ తిరిగి పాత రాచరిక వ్యవస్థ లాంటి పరిపాలన సాగిస్తున్నటువంటిది ఇవాళ దుర్భరమైంది, ఆందోళనకరమైంది. ఇవాళ ప్రపంచ దేశాలు ఆ దేశాల అభివృద్ధికి అక్కడ సాంకేతిక పరిజ్ఞానం ఉంటే షేర్ చేసుకోవచ్చు, విద్యకు అవసరం వెళ్ళవచ్చు, ఇలాంటి వాటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ విధంగా వాటిని వినియోగించవచ్చు. కానీ ఇంత దురుసుగా ఒకవైపు ప్రవర్తించటం, రెండో వైపు శాశ్వతంగా ప్రపంచాన్ని శాసిస్తానని చెప్పి ఏకధోరణితో వ్యవహరిస్తున్నటువంటి అంతర్జాతీయ పోలీసుకు ఉన్నటువంటిదే ఇది రాబోయే కాలానికి అమెరికా అభివృద్ధి కాదు, ప్రపంచ దేశాల అభివృద్ధికి కూడా చాలా ప్రమాదకరమైంది. అందుకే ఇవాళ బైడెన్ నిర్ణయాన్ని ఎంత ఉన్మాదంతో ఆయన ప్రమాణం చేసి కనీసం గత ప్రభుత్వ నిర్ణయాన్ని మేము పరిశీలిస్తాం, మంచి చెడుని బట్టి ఆలోచిస్తాం అన్నా డిగ్నిఫైడ్గా ఉండేది. కానీ ఒక పొగరుబోతులాగా ఇవాళ మన తెలుగు భాషలో పొగరుబోతు అంటాం, ఆ విధంగా దురుసుగా ఏంటంటే ప్రమాణం చేసిన మరుక్షణమే ఆ బైడెన్ నిర్ణయాన్ని అన్నింటినీ రద్దు చేస్తున్నానే కలం కొడుతూ చేశారు. ఆ దేశ ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి ఉన్మాదంతో ఉండేటువంటి ప్రెసిడెంట్ అల్టిమేట్ గా ప్రపంచ దేశాలతో సంబంధాన్ని అమెరికా కొనసాగించడానికి సానుకూలంగా ఉంటుందా అని చూడాలి. రష్యాకి సంబంధించిన వరకు ఇవాళ రష్యా ఉక్రెయిన్ చాలా చేరుకున్నది. ఇంత గతంలో ఉక్రెయిన్ కూడా రష్యాలో భాగం. ఆనాడు 90s లో రష్యా కొలాప్స్ అవుతున్న స్టేజ్ లో అప్పుడు ఉన్నటువంటి ప్రధాన ప్రెసిడెంట్ అప్పుడు నాటో దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం నాటోలోకి ఉక్రెయిన్ని ఇన్వాల్వ్ చెయ్యము, మేము ఆహ్వానించము, సభ్యత్వం ఇవ్వము అని చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని వాయిదా చేసి ఇవాళ ఉక్రెయిన్ నిరంతరం ఏంటంటే ఆయుధాలు సప్లై చేస్తూ రష్యాని అనవసర వివాదాలకు దించిన పరిస్థితి. దానికి కారణం అమెరికా సుప్రమసీ ఇంటర్నేషనల్ పోలీస్ యొక్క దురుస్తనం, పొగరబోతనం తప్ప ఇంకోటి కాదు. కానీ ఇది పరిష్కారం కావడానికి ప్రపంచ దేశాలు ఆలోచించాలి. ఇజ్రాయెల్ పాలస్తీనా ఎలా అయితే మానవ హారం జరుగుతుందో పిల్లలనే లెక్క లేకుండా, మహిళలు లేకుండా దుర్భరమైనటువంటి విద్వేషంతో సాగిస్తున్న యుద్ధం ఇది మరో విధంగా అంతకంటే భిన్నమైనది కాదు, ఇది కూడా అలాంటి యుద్ధమే. అందుకే ఇవాళ రష్యా కారణం కాదు, అమెరికానే కారణం. ఆ విధంగా అమెరికా పునరాలోచించుకోవాలి, ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు కాదు. అదేవిధంగా అనుకున్నట్టుగా ఇతర దేశాల్లో శాసిస్తే సాగదు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. కాదని పోతే ఆయన 3వ ప్రపంచ యుద్ధాన్ని నివారిస్తానన్నాడు. నివారించడం కాదు, అలాంటి వాతావరణానికి దోహదపడే ఆలోచనలు, నిర్ణయాలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రపంచ ప్రజలు ఎవరు కోరుకోవడం లేదు 3వ ప్రపంచ యుద్ధం. ఆయన నివారిస్తానంటూనే అందుకు ఉపక్రమిస్తున్నటువంటిది ఇవాళ ఇజ్రాయెల్ సంబంధించిన సహాయం కానీ ఉక్రెయిన్ సహాయం కానీ జరుగుతుంది. ఇవాళ ఆయన ఆలోచనలు, చర్యలు కూడా ఉన్మాదంతో ఉంటున్నాయి. అందుకనే ఈ అంతర్జాతీయ సంబంధాలు
Okay. దెబ్బ తీసుకోవడం అనేది ఆ దేశానికి కూడా మంచిది కాదు. రైట్ వాళ్ళే ఆహ్వానించారు. ఇదే విషయంపై మన ప్రపంచ దేశంలో మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే నిన్న మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఒక బిల్లును సంబంధించిన